జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిరంతరం సేవలు అందిస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథులుగా జనగామ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్తో పాటు కొమరవెల్లి దేవస్థానం చైర్మన్ గంగం నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు గెలుపొందిన సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే బీఆర్ఎస్ 130 గ్రామ పంచాయతీ గాను 75 గెలిచినామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకంటే 130 గ్రామాలకు గాను 61 వాళ్ళు గెలిచారు, 61 మేము గెలిచాము. కొందరు ఇండిపెండెంట్లు కూడా మాతో టచ్ లో ఉన్నారు. ఇక్కడ మా సర్పంచ్లు ఉన్నారు, వాళ్ళ సంతకాలు కూడా ఫోర్జరీ చేసి మేమే సర్పంచ్ ఫోరంలో గెలిచినామని చెప్పేసి నిన్న మొన్న చూపెట్టుకోవడం జరిగింది. నర్మేట గాని, తరిగప్ల గాని, జనగాం ఏవైతే కాంగ్రెస్ రెబల్ గాని కాంగ్రెస్ సర్పంచ్లు గెలిచిన దాంట్లో వాళ్ళే పేర్లు పెట్టుకొని జనగాం మండలంలో 15 మంది సర్పంచులు మాకు మద్దతు ఇచ్చిర్రు అని చెప్తారు. ప్రెస్ ముందటికి తీసుకొచ్చి జనగాం మండలంలో ఉన్న సర్పంచ్లను 15 మంది బీఆర్ఎస్ సపోర్ట్ అని చెప్పి దమ్ముంటే చూపెడతాడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పేసి సందర్భంగా ఖండిస్తున్నాం. మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నాడు. జనగామ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల నుండి తాను ఓడిపోయినా కూడా ప్రజలతోనే ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి మమ్మల్ని అభివృద్ధిలో నడిపిస్తుండని చెప్పేసి సందర్భంగా చెప్పక తప్పదు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చినాకనే అభివృద్ధి అనేది ఏందనేది తెలిసింది. ఒక్క నిజాయితీగా గెలిచిన ఒక్క సర్పంచ్ లేదు బీఆర్ఎస్ లా అని చెప్పేసి సందర్భంగా ఖండిస్తున్నాం. ఇకనైనా భవిష్యత్తులో ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన గానీ, మా నాయకుని పైన గానీ విమర్శించే ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి సందర్భంగా తెలియదు.